గివ్ అప్ అనేది నా డిక్షనరీలో లేదు. ఐ కాంట్ థింక్ ఆన్ దోస్ లైన్స్. నాకు ఆప్టిమిజం ఎక్కువ, హోప్తోనే ముందుకెళ్తాను. అది ఫెయిల్ అయినా సరే పర్వాలా, నేను ఎఫర్ట్ పెట్టానని నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బికాస్ వీ లవ్ లైఫ్, యూ హ్యావ్ టు లవ్ లైఫ్. పరువు పోయిందనో, లేకపోతే 10 మందిలో డబ్బు పోయిందనో, పేరు పోయిందనో, ఫేమ్ పోయిందనో, ఇట్స్ నాట్ వర్త్ అండి. లైఫ్ ఫ్రీగా వచ్చింది మనకి. లైఫ్ హెస్ బీన్ గివెన్ ఇట్ టు అస్ ఫ్రీ. డబ్బులు కట్టి రాలేదు. దానికి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎంత వాల్యూ ఇవ్వాలి. కరెక్ట్. కిడ్నీ పాడైన వాడిని అడగాలి కిడ్నీ వాల్యూ ఏంటి, దాన్ని ఎలా కాపాడుకోవాలి అని. అవును, దట్స్ ఇట్. నో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. నా ఒక మంత్ర ఉంది, లైఫ్ ఇస్ గుడ్. ఐ బిలీవ్ దట్ లైఫ్ ఇస్ గుడ్. ఐ బిలీవ్ దట్ వై మీ అని అడగకూడదు, క్వశ్చన్ వాట్ నౌ అని అడగాలి. నాకెందుకు ఇలా, నేను చెప్పినట్టు నాకు చెప్తున్నాను, నాకెందుకు ఇలా జరిగింది అని అడగద్దు ఎప్పుడు క్వశ్చన్. దానికి ఆన్సర్ లేదండి, ఎవరు వచ్చి చెప్పరు మీకు. కానీ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆన్సర్స్ వస్తాయి. దెన్ యూ సీక్ హ్యాపీనెస్, హ్యాపీనెస్ విల్ ఫైండ్ యూ. అది ఇంకో మంత్ర. మీరు ఎప్పుడైతే ఒక ఆనందం, ఒక సంతోషం వెతుక్కుంటారో అది వెతుక్కుంటూ మిమ్మల్ని వచ్చేస్తుంది. ఎందుకంటే అదే చూస్తారు, నెగిటివ్ చూడరు. కరెక్ట్. అండ్ ఇట్స్ ఓకే, మూవ్ ఫార్వర్డ్. సో ఈ కొన్ని పెట్టుకుంటాను. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ ఇట్, ట్రూలీ బిలీవ్. మీ వరకు మీ మనసులో ఉన్నది ఒక మంచి మూవీ చేయాలంటున్నారు. అవునండి. ఇప్పుడు యూఆర్ రెడీ టు వర్క్ రైట్ నౌ? నాట్ ఫుల్లీ. ఇంకొక 1-2 months ఐ హ్యావ్ టు బీ హోమ్. అంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ నుంచి కొంచెం దూరంగా ఉండాలి. దే గివ్ వ్యాక్సిన్స్ ఇప్పుడు మళ్ళీ బేబీస్ లాగా. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. బట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద ఫోన్ ఎవ్రీడే. నేను ఆఫీస్ టీమ్తో మాట్లాడుకుంటాను, వర్కింగ్ ఓవర్ ద ఫోన్. బట్ యాక్చువల్లీ ఫీల్డ్కి వెళ్ళడానికి ఇంకొక couple of months ఐ థింక్ ఐల్ బీ రెడీ. దట్స్ సో నైస్. మీరు కంబ్యాక్ అయ్యారని రాజమౌళి గారికి, వల్లి గారికి అందరికీ చెప్పారా? ఇంకా లేదు? యా చెప్పారా? వల్లి గారు ఆవిడ ఏంటంటే ఒక గార్డియన్ లాగా అండి. కనుక్కుంటారు, ఏంటండి ఎలా ఉన్నారు, అంత బాగుందా, మామిడి పళ్ళు పంపించేస్తారు ఇంటికి, పచ్చళ్ళు పంపించేస్తారు. వచ్చేయండి ఫామ్లో ఉందరు కానీ పిల్లల్ని తీసుకొని, నా పిల్లల్ని కూడా బాగా ఆవిడ ముద్దు చేస్తారు. ఎక్కువ కలుసుకోకపోయినా ఆవిడ నుంచి కాల్ వస్తుందండి, ఎలా ఉన్నారండి ఏంటి కనుక్కుంటూ ఉంటారు. చాలు. నిజంగా ఎవరండి, ఎవరు కనుక్కుంటారు? కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ఇంతమంది నన్ను చూసుకుంటున్నారు కదా, నేను ఎవరినైనా చూసుకుంటున్నానా, ఫీల్ ఐ షుడ్ ఆల్సో ఎక్స్టెండ్ గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఎలా తీర్చుకోవాలో తెలియట్లా నాకు. టువర్డ్స్ సొసైటీ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి డూ. గ్రాటిట్యూడ్ అది ఎలా చెప్పాలో, ఆ కృతజ్ఞత ఎలా వాళ్ళకి ఎక్స్టెండ్ చేసి వాళ్ళ దాకా ఎలా పంపించాలో తెలియట్లేదండి. ఎంత చేసినా పోనీ ఎంత చేసినా తక్కువే, నేను ఒప్పుకుంటా. ఈ సందర్భంగా వాళ్ళందరికీ మీరేం చెప్తారు? ఎవరెవరైతే అయ్యో నాకు డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు, నా కోసం ప్రార్థించిన వాళ్ళు, నా కోసం తాపత్రయపడిన వాళ్ళు, నాకు సపోర్ట్గా నించున్న వాళ్ళు, వీళ్ళందరూ అండి, గాడ్ బ్లెస్ దెమ్. ఐ డోంట్ నో వాట్ టు సే. ఐ వేకప్ విత్ గ్రాటిట్యూడ్. పొద్దున్న లేవగానే ఫస్ట్ దండం పెట్టుకునేది వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళకి ఏం పని పట్టిందండి నాకు వచ్చి చేయడానికి. దట్ మెల్ట్స్ మై హార్ట్. ఇప్పుడు ఇంకొక పాయింట్ అడగాలి. yes మీరు నేను కలిసిన ప్లేస్. yes of course. మీరు నేను ఎందుకు కలిసాము ఏంటి తెలియదు. yes చెప్పండి. నేను యాక్చువల్లీ బాలు మున్నంగి గారిది ఇంటర్వ్యూ కోసం అని వచ్చాను అక్కడికి. అవునండి. ఆయన అన్నారు, అంజలి గారు మీరు పర్టికులర్ టైంకి రండి అని టైం ఇస్తారు కదా, ఈ టైంకి రండి. ఆ టైంకి వచ్చాను, మీరు అదే టైంకి వచ్చారు. ఆయన మాట అన్నారు, అంజలి గారు ఆవిడ మీరు కలవాలి. కలిసి అంటే ఆయన నా ప్రాబ్లమ్స్ అన్నీ విని, నా జాతకం చూసి, మీకు దండవండి బాబు మీరు అంటే వాళ్ళు ఇంకొకళ్ళు పరిచయం చేస్తారు అని, మీరు ఇంత బాధపడిపోతున్నారు, ఒక్కసారి తన జర్నీ వినండి, మీరు మీ బాధ చాలా తక్కువైపోతుంది అన్నారు. సింపుల్గా చిన్న లైన్లో చెప్పారు నాకు. ఆ రోజున ఆల్మోస్ట్ 1 year దాటింది మనం కలిసి. అవునండి, 1 year దాటింది. అక్కడ బాలుమునం గారి ఆఫీస్లో కలిసాం. కానీ నిజమా, మీరు ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఆవిడకి చావు రాసిపెట్టి లేదు, ఆవిడ బతుకుతారు, ఆవిడ మూవీ డైరెక్ట్ చేస్తారు, ఆవిడ అనుకున్న చేస్తారు. లేదండి చూసుకోండి, ఎక్కడో చూపించండి నాకు ఇక్కడ. బాలు మున్నంగి గారి గురించి నేను స్పెషల్గా చెప్పాలండి. ప్లీజ్. జాతకాలు వెనకాల పరిగెట్టడం కానీ ఇవన్నీ పెద్దగా మా ఫ్యామిలీలో డాక్టర్స్ కదా. అవును. మా నాన్నగారికి అది అంత నమ్మకం లేదు, ఎప్పుడు వెళ్ళి చూపించటము అది లేదండి. యాక్చువల్లీ నాకు కూడా లేదు. ఐ బిలీవ్ మన స్ట్రెంగ్త్
హ్యూమన్ బీయింగ్స్గా మన స్ట్రెంగ్త్ మనం అర్థం చేసుకోండి. చాలా స్ట్రాంగ్ మనం. అవును, చాలా విపరీతంగా మన 100% పొటెన్షియల్ వాడం. ధైర్యం తెచ్చుకోం. సో అలాంటప్పుడు నాకు ఈ జాతకాలు అవి నమ్మకం లేదు. అవును, కానీ హోప్ లేనప్పుడు దేన్నైనా పట్టుకుంటాం కదా. అవును కదా. సో నాకు రిలాప్సెస్ 5 సార్లు రిలాప్స్ ఏంటంటే ఇక హోప్ ఏం చేయాలి నేను అని అనుకున్నప్పుడు నేను ఒక ఎపిసోడ్ డైరెక్ట్ చేస్తున్నాను, మోడర్న్ లవ్ విత్ క్యాన్సర్ బిఫోర్ గోయింగ్ టు స్పెయిన్ ట్రీట్మెంట్. మోడర్న్ లవ్ హైదరాబాద్ అని అమెజాన్ ప్రైమ్లో వచ్చిందండి. ఐ వాజ్ ఎపిసోడ్ డైరెక్టర్. అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ రేఖ అని ఒక్కసారి బాలు మున్నంగి గారిని కలవండి అని, న్యూమరాలజిస్ట్. ఆయన సంజయ్ దత్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పారు. నేను అన్నా ఒక నంబర్ మార్చడమో పేరు మార్చడం వల్ల క్యాన్సర్ పోతుందంటే ఐ డోంట్ బిలీవ్. సైన్స్ ఎందుకండి అలా అనమాట. వాదించలేదు కానీ దట్స్ వాట్ ఐ బిలీవ్. ఐ స్టిల్ బిలీవ్ ఇన్ దట్ సైన్స్. లేదు నా కోసం మీరు రావాలంటుంది, 2 daysలో షూట్ పెట్టుకుని నేను వెళ్ళను అంటాను. నేను October 8th, 2021 అది ఫస్ట్ టైం ఆయన కలిసి. నాకు డేట్ ఎందుకు గుర్తుందంటే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చేశారు బాలు గారు ఆయన ఆఫీస్లో. తిన పుష్ చేసింది, వెళ్ళండి దేవికా గారు అంటే వెళ్ళి కూర్చున్నానండి. సరే ఇది షూట్ మధ్యలో ఇది ఎక్కడ గొడవ అని వెళ్ళి కూర్చున్నా. ఆ రోజు ఆయన రాలేదు. అయ్యో. October 8th టైం ఇచ్చారు, కూర్చున్నాను స్టూడియోలో. వాళ్ళ అసిస్టెంట్ వచ్చి చెప్పారనమాట, అనుకోకుండా అజయ్ దేవగన్ గారు వచ్చారండి, ఇది ప్రొలాంగ్ అయిపోయిందండి, ఏమనుకోకండి, రేపు మార్నింగ్ వచ్చేయండి. October 9th వెళ్ళానండి. చెప్పిన టైంకి పాపం ఆయన ఉన్నారు, వెళ్ళాను. ఆయన అన్నారు, నిన్న కలిస్తే మీకు మంచి మాట చెప్పేవాడిని కదా, 8 నెంబర్ మీకు యాంటీ అండి, ఇవాళ 9 కలవాలని ఉంది. 9 నెంబర్ నా నంబర్. 18th May బర్త్డే, సో ఇట్స్ 9 నెంబర్. 18th May మొన్న అయింది. నాది 19th May. Oh my God! How come? We both will celebrate. Oh my God! Oh wow! So ఆయన అన్నారు 9 నెంబర్ కాబట్టి మిమ్మల్ని 9th కలవాలి, ఎందుకంటే మీరు పాజిటివ్ న్యూసే వినబోతున్నారు అని చెప్పారు. అంటే ఈ లాజిక్ అంతా ఏంటి అని. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, న్యూమరాలజీ సైన్స్. ప్రతి మనిషికి ఒక నంబర్, ఒక డిగ్రీస్. ఇప్పుడు ఎర్త్ ఎందుకు ఇన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది, ఈ పొజిషన్లో ఎందుకు ఉంటుంది, ఇవన్నీ బేస్డ్ ఆన్ నంబర్స్ అండ్ సైన్స్. ఇట్ ఈస్ సైన్స్ అమ్మా అని చెప్పారు. చెప్పే అని అన్నారు, నథింగ్ ఇస్ గోయింగ్ టు టచ్ యూ. అది నాకెందుకు నచ్చిందంటే నాకు అది నమ్మాలనిపిస్తుంది. అలా అని కూడా కాదండి, ఇప్పుడు మీకు నమ్మకం నాకు నమ్మకం అని కాదు, బట్ ఆయన చెప్పిన క్యాల్కులేషను, మీరు ఏదో దానం చేసేయండి మీకు ఏదో మంచి జరిగిపోతుంది, ఈ హోమం చేయండి మీకు ఏదో అసలు అది చెప్పరు ఆయన. బాలు గారు ఒకటండి, ఆయన కూడా నేను నమ్మిందే ఆయన నమ్ముతున్నారు. డివినిటీ అంటుంటుంది కానీ డివైన్ గాడ్ అని కాదు. కరెక్ట్. యూ హ్యావ్ టు లుక్ ఎట్ దట్ అని చెప్పారు. అది చాలా పవర్ఫుల్ వర్డ్స్ అది. తర్వాత నాకు మ్యాప్ చేసి చెప్పేశారండి, మీ జర్నీ ఇది, కష్టపడాలి, చాలా కష్టపడతారు ఫిజికల్గా. మీకు ఈ స్పెయిన్ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుందన్నారు. తర్వాత ఏమన్నారంటే ఆ జర్నీలోనే చెప్పారు, ఫిజికల్గా చాలా పెయిన్ పడతారు మీరు, తర్వాత వచ్చేసాక కూడా ఉంటుంది, మీకు ఈ ఏడాది నుంచి బాగుంటుంది, డెత్ అనేది మీకు లేదు, యూ విల్ లివ్ విత్ యువర్ ఫ్యామిలీ. అప్పుడు నేను పుష్ చేశాను, ఎన్నేళ్ళు బతుకుతాను చెప్పారు మామూలుగా చెప్పారు. నేను థ్యాంక్స్, ఇట్స్ అ బోనస్ ఫర్ అ క్యాన్సర్ పేషెంట్, ఇట్స్ అ బోనస్ if you have few months or few years. ఆయన చెప్పినసారి ప్రతిసారి నాకు ఒక పెద్ద హోప్తో ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. నిజం, ఆయన చెప్పారు కదా ఇంకేంటి తిరుగులేదని.